కొన్నాళ్లుగా డిమాండ్ తగ్గిన బంగారానికి దీపావళితో కొత్త కళొచ్చింది. ధనత్రయోదశి రోజు దాదాపు 25% పెరిగిన పసిడి అమ్మకాలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగారం ధగధగలపై మా ప్రతినిధి ప్రతిభ మరిన్ని వివరాలు అందిస్తారు. ధనత్రయోదశి వచ్చేసింది, మహిళలకు పండుగ వచ్చేసింది. ఎందుకంటే మహిళలకి అత్యంత ఇష్టమైనది ఏంటి అంటే బంగారం. ఈ ధనత్రయోదశిని బంగారం పండుగగా జరుపుకుంటారు చాలా మంది. కొంచెం బంగారం కొన్నప్పటికీ కూడా అది వారి ఇంట్లో ఉన్న సంపదను రెట్టింపు చేస్తుంది అనే ఒక ప్రగాఢమైన విశ్వాసంతో ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఏదైతే ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు మనం ఈ పండుగ జరుపుకుంటామో దాన్నే ధనత్రయోదశి అంటారు. ఇది దీపావళికి 2 రోజులు ముందుగానే వస్తుంది. ఇంటిల్లిపాది కూడా పండుగ సంబరాన్ని తీసుకొస్తుంది. సో ఎక్కడ చూసినా బంగారం షాప్స్ అన్నీ కూడా బంగారంతో రకరకాల డిజైన్లతో వినియోగదారులని ఆకట్టుకునే విధంగా చాలా అంగరంగ వైభవంగా ముస్తాబై బంగారు అమ్మకాలకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఎక్కడ చూసినా కూడా వినియోగదారుల కోలాహలమే కనిపిస్తోంది. బంగారంతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ రోజు బంగారం కొనుగోలు చేయడం వల్ల ఎలాంటి మంచి జరుగుతుందని మీ విశ్వాసం? ఏమోనమ్మా, బంగారం ఇంకా ఎక్కువ బంగారం కొంటామని ఒక సైకలాజికల్ ఫీలింగ్ అన్నట్టు. అమ్మ, మీ పేరు? శిల్ప గారు, మీరు ధనత్రయోదశిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? जनरली आज से स्टार्ट होता है 5 डेज का सेलिब्रेशन. हम लोग जो है घर में पूरा ज्वेलरी का और पूजा करते हैं आज के दिन. శిల్ప గారు, ధనత్రయోదశి రోజు గోల్డ్ కొన్నట్లయితే సంపద వృద్ధి అవుతుంది, లక్ష్మీదేవి మన ఇంటికి నడిచొస్తుంది అని అంటారు. మీ అభిప్రాయం? डिपेंड्स, इज अपना वो है सेंटिमेंट है टू परचेज गोल्ड ऑन दिस डे. इट इज अ ओकेजन टू बाय समथिंग. సో దట్ ఇస్ చూస్తున్నారు కదా, అందరూ కూడా ఒక రకమైన సెంటిమెంట్. ఎంత బంగారం కొన్నప్పటికీ కూడా తమ సంపద వృద్ధి అవుతుంది, తమ ఇంటికి సంపదల్ని తీసుకొస్తుంది ధనత్రయోదశి అని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నారు. రైట్, చూస్తున్నారు కదా, ఇక్కడ షాప్ మొత్తం కూడా వినియోగదారులతో కళకళలాడుతూ ఉంది. వినియోగదారుల ఇష్టానికి అభిరుచికి తగ్గట్లుగానే చాలా మంచి మంచి లేటెస్ట్ డిజైన్స్తో, ముఖ్యంగా యాంటిక్ జ్యువెలరీని ఇప్పుడు వినియోగదారులు ఎక్కువగా, మహిళలు ఎక్కువగా ఆదరిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి నచ్చే డిజైన్స్లోనే ఇక్కడ మొత్తం లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని పెట్టడం జరిగింది. మరికొంతమంది మహిళలతో మాట్లాడదాం. అమ్మ, మీ పేరు? నా పేరు రేఖ అండి. రేఖ. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ధనత్రయోదశిని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు? ఈ సెంటిమెంట్ మీరు నమ్ముతారా? నమ్ముతానండి. నేను 18 ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేస్తున్నాను. 18 ఇయర్స్ నుంచి నేను సత్యనారాయణలో తీసుకుంటాను. రైట్, ఇదండి టోటల్గా ఇక్కడ ధనత్రయోదశి మొత్తానికి గోల్డ్ షాపులు వాళ్ళకి డిమాండ్ తగ్గిపోతోంది అనుకున్న టైంలో ఈ రోజు విపరీతంగా కొనుగోలుదారులు కొనుగోలు చేస్తూ ఉన్నారు గోల్డ్ అని చెప్తున్నారు. దానికి తగ్గట్లుగానే మార్కెట్లో ధరలు కూడా తగ్గాయి. ఒక బంగారానికి మాత్రమే కాదండి, ఇప్పుడు ప్రజెంట్ నేను డైమండ్ సెక్షన్లో ఉన్నాను. డైమండ్స్ కూడా బంగారం కంటే విపరీతంగా ఆదరణ చూపిస్తూ ఉన్నారు మహిళా మనులందరూ కూడా. మరి ఇక్కడ సీనియర్ సేల్స్ మెన్ ఒక ఆయన ఉన్నారు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అసలు డిమాండ్ ఏ విధంగా పెరుగుతూ వస్తోంది, ధనత్రయోదశి అంటే మహిళలు ఎంత మక్కువ చూపిస్తున్నారు అనేది తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? ఓం ప్రకాష్. ఓం ప్రకాష్ గారు, మహిళలు అందరూ కూడా ధనత్రయోదశి వచ్చిందంటేనే ఎంతో కొంత బంగారం ఇంటికి తీసుకెళ్ళాలి అని చెప్పి ఎంతో ఆతృతగా ఉత్సుకతతో వస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తోంది మీకు డిమాండ్ ఈసారి? ఈసారి చాలా బాగుంది మేడం. ఇది దాని త్రయోదశి మూలన మాకు శుభం జరుగుతుందని చెప్పేసి గోల్డ్ ఎంతో కొంత కొంటారు. కానీ ఈసారి చాలా మంచి వెరైటీస్ అన్నీ ఉంచడం వలన చాలా ప్రైస్ కూడా కొద్దిగా తగ్గింది. సో మంచి రెస్పాన్స్ ఉంది మా దగ్గర. చాలా పొద్దున్న నుంచి ఇవాళ మార్నింగ్ ఎర్లీ 9 o'clock నుంచే మంచి రష్గా, హెవీ రష్గా ఉంది. మొత్తానికి షాప్స్ అన్నీ కూడా, బంగారు షాపులన్నీ కూడా మహిళలతో వెరైటీ డిజైన్స్తో కళకళలాడుతూ ఉన్నాయి. మీరు చూస్తున్నారు, అందరూ చిన్న చిన్న వస్తువులు కాదు, పెద్ద పెద్ద హారాలు, నెక్లెస్లు కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం ధర చాలా తగ్గింది. అందరి కస్టమర్స్ ఈ అభిరుచులకు తగ్గట్లుగా, వాళ్ళ ఉత్సాహానికి తగ్గట్లుగా ప్రతి షాప్లో కూడా ఏవో ఒక ఆఫర్స్ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మజూరీ తగ్గించడం అనేది మహిళలందరికీ కూడా చాలా ఆనందించదగ్గ విషయం అని చెప్తూ ఉన్నారు. అమ్మ, మీ పేరు? ఒకసారి ఇటు చూపిస్తారా మా ప్రేక్షకులకి ఏం కొన్నారు? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎవ్రీ ఇయర్ ధనతేరాసి కొంటాను నేను. ఎలాంటి సెంటిమెంట్ ఉంది? ఈ రోజు కొంటే ఏమవుతుందని మీ ఉద్దేశం? బాగుంటుంది, ప్రతి సంవత్సరం ఇలాగే కొనుక్కుంటామని ఉంటుంది, కలిసి వస్తుంది అని. మీరబ్బా? మేము కూడా ఎక్కువ సేమ్ అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఓకే.
వింటున్నారు కదా, ఇది ఇక్కడ ఉన్న లేటెస్ట్ సిచ్యువేషన్. ప్రతి ఒక్కరు కూడా సెంటిమెంట్తోనే ధనత్రయోదశి రోజు బంగారం కొన్నట్లయితే తమ సంపద రెట్టింపు అవుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ షాపుల చుట్టూనే ఉన్నారండి. ధనత్రయోదశిని కొత్త బంగారు వస్తువులతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.